నీ వయసు 27 ఏళ్ళ? లేదు 20. పిల్లలున్నారా? ఒంటరిగానే ఉంటున్నాను. ఇష్టమైన ఆహారం? నాకు రామన్ అంటే ఇష్టం. ఈ అబ్బాయి నిజంగా చాలా విచిత్రంగా ఉన్నాడు కదా. అవును, అందులో డౌటే లేదు. వీటిలాంటి యంగ్ ఐడల్ కి పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్ముతారు? వీడిని చూస్తే నాకు అలా అనిపించడం లేదు. సరే గానీ అసలు ఈ షోని టెలికాస్ట్ చేస్తారా? చేస్తారనే అనుకుంటున్నాను. ఇటువంటి షోస్ చూసే వాళ్ళు పని పాట లేని వాళ్ళే అయి ఉంటారు. అవును, మీరు శాంతా దోదూరియానేనా? నేను మిమ్మల్ని మొన్న టీవీలో చూశాను. అయితే నిజంగానే మీకు సైకిక్ పవర్స్ ఉన్నాయా? ఇక చాలే బండాపు. ఏంటి? నేను మిమ్మల్ని అవమానించడానికి అలా అడగలేదు. నిజంగానే మీకు సైకిక్ పవర్స్ ఉంటే మర్యాదగా వెళ్ళకపోతే ముఖం పగులుద్ది. ఇదా సంగతే. ఇంకా పనికి రాని వాడిని ఇంటికి తెచ్చానేమో అని బాధపడ్డాను. ఇప్పుడు దెయ్యాలతో కూడా ఫ్రెండ్షిప్ అనుకో. నా మనవరాలు కదా, సమస్యల్ని ఏరి కోరి మరీ తెచ్చుకుంటుంది. నువ్వు పెట్టే టెన్షన్ కి నా మొహం మీద ముడతలు వస్తున్నాయి. సరేరా, నువ్వో నేనో తేల్చేద్దాం. త్రుటిలో తప్పింది. ఇంకా నయ్య, నా హెయిర్ స్టైల్కి ఏం కాలేదు. పర్వాలేదులే, ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. నా బ్లైండ్ స్పాట్ ని కనిపెట్టి మరీ అటాక్ చేస్తున్నావా? ఇలా జరుగుతుందని తెలుసు, అందుకే ముందే ఎరని సెట్ చేశాను. ఒకవేళ ఈ గీతని దాటి వచ్చావనుకో, ప్రాణాలతో ఉండు. నేను నీకు అడ్డంకిని ఏర్పరిచాను. ఎవరైనా ఈ సర్కిల్లో ఉన్న ఈ మేకుని కొడితే అది వాళ్ళకి ముప్పుగా మారుతుంది. ఒకవేళ బయట ఉన్న దాన్ని కొడితే బయట ఉన్నది ముప్పుగా మారుతుంది. నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు ముట్టుకోలేకపోతున్నావో తెలుసా? ఎందుకంటే నా చుట్టూ ఉన్న బ్యారియర్ నన్ను కాపాడుతుంది. చాలా రోజుల వరకు ఇక్కడే ఉంచలేవు. నిన్ను ఇక్కడే ఉంచుతానని ఎవడన్నాడు? ఇక్కడే నిన్ను వేసేస్తాను. ఏంటమ్మా, నొప్పిగా ఉందా? నువ్వు అక్కడ ఉన్నంతసేపు నీ పవర్స్ పని చెయ్యదు. ఒక ముసలిది ఇంకొక ముసలిదాన్ని ముసలి అని పిలుస్తోంది. నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు నన్ను కాలిస్తే నేను శపించిన మీ కొడుకు కూడా చస్తాడు. నువ్వే కాదు, నా మనవరాలి జోలికి ఎవరు వచ్చినా కాల్ చేస్తాను. చూడలే, ముందు నువ్వు చావు. మళ్ళీ రాకూడదే. వదిలిపెట్టనా? మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చేసానులే. కాస్త సైలెంట్ గా ఉంటావా? నేను టీవీ చూడాలి. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. స్పిరిచువల్ హాట్స్పాట్ దగ్గరికి వెళ్ళావా? అదే, నేను వెళ్ళలేదు, కానీ నా ఫ్రెండ్ని పంపించాను. ఎందుకు అలా చేసావు? ఎందుకంటే ఒక ఛాలెంజ్ కోసం ఇప్పుడు అనవసరమైన సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ షో భలే మజాగా ఉంది. నేను ఇంతసేపు మాట్లాడింది వినలేదా? సర్లే వదిలేండి. అబ్బాయి ఎక్కడున్నాడు చెప్పండి. నేను తన పక్కన లేకపోతే తనకి ప్రమాదం. ఆ దుష్ట శక్తినిగా చంపేశానులే. ఏంటి అది చూడటానికి ఎలా ఉంది? కళ్ళ చాడు పెట్టుకుందా? అబ్బా, ఇది వదిలేలా లేదు. అయినా నీకు దెయ్యాలంటే పెద్దగా నమ్మకం లేదు కదా.
నీకే తెలుసుగా నేను ఒక నకిలీ స్పిరిట్ మీడియంని. ఇంకా ఎన్ని రోజులు మీరు ఈ కోపాన్ని మనసులో పెట్టుకుంటారు? నేను ఆ అబ్బాయిని ప్రమాదంలోంచి కాపాడాలి. ఎక్కడున్నాడో చెప్పండి. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? అయినా దుష్టశక్తి అనేది ఏం లేదుగా. నేనేమో నకిలీ దాన్ని. ఇలా చూడండి బామ్మ, మ్మ్. అలా అనటం నా తప్పే. అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు దయచేసి ఆ దుష్టశక్తి ఎక్కడుందో చెప్పండి. మెయిన్ షైన్కి వెళ్ళి వెతుకు. ముసలి బామ్మ, వాడికి గనక ఏమైనా అయిందనుకో నీ సంగతి చెప్తాను. నాకు దొరికిన ఛాన్స్ ని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. వాడికి స్నేహితులు కావాలని అనుకున్నాడు, కానీ నేనే అంతా పాడు చేశాను. ఇదంతా నా తప్పే. ఆ చోటుకి వెళ్ళమని నేనే ఫోర్స్ చేశాను. నన్ను క్షమించు కరుణ్. ఓ కరుణ్! మిస్ అయాసే, మీకేం కాలేదు కదా? నేను మిమ్మల్ని చంపేశానని ఎంతో భయపడ్డాను తెలుసా? ఓయ్, ఉన్నారా వెళ్ళిపోయారా? మిస్ అయాసే, అయితే నువ్వు ఇంకా చావలేదారా? ఏయ్, అంటే అర్థమేంటి? నువ్వే నన్ను చంపేలా ఉన్నావే. అయ్యో చికాగా ఉంది. పనికి రాని వాళ్ళతోనే తిరుగుతున్నావు అనుకున్నాను. దెయ్యాలతోనే తిరుగుతున్నావా? ఓమో దర్చుకున్నాను. అందులో ఉన్నంత వరకు ఆ శాపం వాటిని ఏమీ చేయలేదు. ఒకవేళ బయటకు వచ్చాడనుకో, మళ్ళీ మాన్స్టర్లా మారిపోతాడు. వాడిని మీరు చంపినట్లు ఎందుకు నాతో అబద్ధాలు ఆడారు? నీకెందుకు వాడి మీద అంత ప్రేమ? ఎలాంటి తెక్కలాలంటే నీకు ఇష్టమా? అలాంటిదేం లేదు. వీడి చిట్టెలుక ఆ టర్బో గ్రాని దగ్గరే ఉంది. వాడి దాని దగ్గర ఉన్నంత వరకు ఆ శాపం వాడిని వదలదని ఆ ముసల్ది ఆ రోజు నాతో చెప్పింది. అసలు వీడికి ఇలా జరగటానికి కారణం నేనే. అది తిరిగి తీసుకురావటానికి మీ మనవరాలకి హెల్ప్ చేయండి. నీకాడు నచ్చాడని ఒప్పుకోమ్మా. అలా అంతా ఏమీ లేదు. అంతేకాకుండా నేను ఆ సైకిక్ పవర్స్ని ఉపయోగించగలుగుతున్నాను. ఏయ్, ఏంటా వాగుడు? నేను యూఎఫ్ఓ ఉన్న ప్రదేశానికి వెళ్ళాను. అప్పుడు నా దగ్గర పవర్స్ ఉన్నాయని తెలుసుకున్నాను. యూఎఫ్ఓ లేదు, ఏమీ లేదు. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. మొన్నటి వరకు నేను ఇంతే అనుకున్నాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం నా దగ్గర లేదు. నా దగ్గర పవర్స్ ఉన్నాయి. వాటితో నేను వీడిని కంట్రోల్ చేస్తాను. అర్థమైందా? నీ దగ్గర సైకిక్ పవర్స్ ఉంటాయని ముందే ఊహించాను. కానీ నేను చెప్పినప్పుడు నమ్మకం లేనట్టు చూసారు. అయితే టోబోగ్రానియస్ సమస్య అన్నమాట. ఉన్నవి చాలవని ఇదొకట. కొన్నేళ్ల క్రితం తన్ని 100 కిలోగ్రాని అని పిలిచేవారు. తన పేరు వింటేనే ఈ దేశం మొత్తం గడగడలాడేది. కానీ ఈ మధ్య కొన్నేళ్ల నుంచి తన టన్నల్ నుంచి బయటికి రావట్లేదని నేను విన్నాను. తననొక్కసారి చూసొద్దామని అక్కడికి వెళ్ళాను. చాలా విచిత్రమైన టన్నల్. దాని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అక్కడ స్పిరిచువల్ పవర్ ఎక్కువగా ఉంది. లొకేషన్ బౌండ్ స్పిరిట్స్ గురించి నీకు తెలుసా? అటువంటి దెయ్యాలకి అవున్న ప్రాంతం మీద ఎక్కువ కంట్రోల్ ఉంటుందట. ఆ చోట వాళ్ళ శక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది. నేనే కాదు, అటువంటి దుష్ట శక్తుల్ని ఎవరు ఎదిరించలేరు. ఆ టన్నల్లో అటువంటి బౌండ్ స్పిరిట్ నివసిస్తూ ఉండేది. దాని అర్థం ఏంటో నీకు అర్థమవుతుందా? ఆ టర్బోగ్రాని ఇంకా బౌండ్ స్పిరిట్ రెండు ఒకటయ్యాయి. దాన్ని ఎదిరించడానికి ట్రై చేయకు. నాకున్న ఏకైక మనవరాల్ని కోల్పోలేను. ఆ ముసల్ది నిన్ను చెప్పించలేదుగా. ఇంకేంటి సమస్య? ప్రాబ్లం ఆడిది, ఆడు చూసుకుంటాడులే. నువ్వు నీ పని చూసుకోవడం మంచిది. నా చోట్లో నాకు నచ్చిన కెన్నుండుంటే ఏం చేసేవాడో ఆలోచిస్తున్నాను. సొంత నిర్ణయం తీసుకోలేనప్పుడు నేను ఇలాగే ఆలోచిస్తాను. నేను ఈ విధంగా ఆలోచించటం ఎప్పుడూ రిగ్రెట్ చేసిందే లేదు. ఒకవేళ నేనే కెన్ అయితే ఇటువంటి సమయంలో ఖచ్చితంగా వెళ్ళి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన కెన్నన్నావా? ఆడంటే నీకు ఇష్టం బావ, కదా? అలాంటి లేదు. నేను ఇప్పుడు వాడి గురించి మాట్లాడలేదు. రే మనవడా, నా మనవరాలికి నువ్వు నచ్చవట. అయ్యో బామ్మ, నేను చెప్పింది యాక్టర్ కెన్ గురించి. నువ్వు ఫిక్స్ అయ్యాక ఇంకెవరు మార్చగలరు? హ? నువ్వు వెళ్ళి ఆ ముసల్దాంతో ఆట ఆడుకో. హ? నాకు తెలిసి మరో దారి లేదు, అందుకే చెప్తున్నాను.
వెళ్ళి ప్రయత్నించి చూడు, కానీ ఖచ్చితంగా సులభంగా ఉండదు. సమస్య ఇక్కడి నుంచే మొదలైంది. సిటీ మొత్తం బౌండ్ స్పిరిట్స్ టెరిటరీ ఉంది. మీరు వాటి చేతికి చిక్కకుండా బామ్మని తీసుకురావాలి. అది అంత ఈజీ కాదు. దాని ప్రాంతం నుంచి అది బయటకు వస్తే అది బలహీనంగా మారుతుంది. అప్పుడు దాన్ని సులభంగా ఓడించొచ్చు. చెప్పటం చాలా ఈజీ, చేయటమే కష్టం. మీరిప్పుడు చెప్పింది ఏది చేయగలనన్న నమ్మకం అయితే నాకు లేదు. మనం ఎందుకు ఇలా చేయకూడదు? ఆ బ్యారియర్ లాగే ఇంకొక బ్యారియర్ ని సృష్టించుదాం. దాన్ని టనల్ దగ్గర పెడదాం. అంత సీన్ లేదమ్మాయి. నేను దీనికి అస్సలు సాయం చేయలేను. ఏంటి? కానీ ఎందుకు? ఇక్కడున్న భగవంతుని సాయంతోనే అక్కడున్న బ్యారియర్ కి శక్తి లభిస్తుంది. కెమిగో సిటీ నుంచి బయటకు వెళ్తే ఆ శక్తి పని చెయ్యకపోవచ్చు. మీరు చెప్పేది ఏది నాకు అర్థం కావట్లేదు. ప్రతి ప్రాంతానికి దానికంటూ దేవుళ్ళుంటారు. దాని ప్రాంతం నుంచి బయటికి తీసుకువెళ్ళటానికి ఉన్న ఒకే దారి. మనం టర్బో గ్రానీని ఈ విధంగానే బయటికి తీసుకురాగలము. నువ్వు శారీరకంగా దృఢంగా ఉంటేనే దాని నుంచి దూరంగా పరిగెత్తగలవు. మీరు సీరియస్ గానే అంటున్నారా? నేనెంత ప్రయత్నించినా సరే నేను ఖచ్చితంగా ఈ పని చేయలేను. నన్ను ఇందులో నమ్మకండి. నేను నీ గురించి అనలేదమ్మాయి, ఆ? ఈడు గురించి అన్నా. ఏంటి నేనా? పర్వాలేదు బామ్మ, నన్ను మీరైనా నమ్ముతున్నారే. ఎంత చెప్పినా మారడు. అవునరా, నీ దగ్గర అంత స్టామినా ఉందా ఏంటి? ఇప్పటికైతే ఏం లేదు. అంతేకాకుండా నీ శాపాన్ని నేనే కంట్రోల్ చేయాలి. అయితే నీతో పాటు తన్ని ఎత్తుకుని వెళ్ళు. అయితే అయాసే గారు మీ వెయిట్ ఏంటి? పళ్ళు రోల కొడతాను. అవకాశమే లేదు బామ్మ. ఆ శాపం నాలో ఉన్నంత వరకు నా శక్తులు రెట్టింపవుతాయి తెలుసా? అదే కదా. అయితే దాన్ని కంట్రోల్ చేయటం నువ్వే నేర్చుకోవాలి. వెంటనే వెళ్లి పుషప్లు స్క్వాట్లు చెయ్యి. అన్నీ 100 సార్లు చెయ్యి. ఏంటి? అవునరా, ఇక నువ్వు మూము. ఇప్పుడు నీకున్న శక్తి సరిపోదు. దాన్ని అతిక్రమించడానికి నువ్వు వెళ్ళి సాధన చెయ్యి. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. మీ ఇద్దరిని శక్తివంతులుగా మార్చటానికి నేనే స్వయంగా మీకు సాయం చేస్తాను. ఇక వెళ్ళి నిద్రపోండి. ఉదయాన్నే సాధన మొదలు పెట్టాలి. మీ ఇద్దరిని ఊతికి ఆరేస్తాను. ఓ, అలాగా. ఈవిడ్ని బామ్మగారంటే ఎవరూ నమ్మరు. తన గురించి నీకేం తెలియదు. అయాసే గారు నన్ను క్షమించండి. హ్మ్? మొన్న ఆ యుఎఫ్ఓ వాళ్లతో గొడవ పడుతున్నప్పుడు ఎలాగైనా ముందు నేను నన్ను కాపాడుకోవాలని ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. పొరపాటు చేశాను. దాని గురించి ఇప్పుడెందుకులే, వదిలే. కానీ మిస్ అయాసే, మీరు సెల్ఫిష్ గా మొహం మీద కొట్టారు. అది ఎందుకంటే నేను కాపాడలేదనేగా నాపై కోపంగా ఉన్నారు. రే, అలాంతా ఏమి లేదని ఇప్పుడేగా చెప్పాను. అనవసరమైన వాటిని ఆలోచించకుండా ఉండు. నన్ను క్షమించండి. నిజం చెప్పాలంటే నువ్వు బానే తలబడుతున్నావు. నాకు దాహంగా ఉంది, నీళ్ళిస్తారా? బామ్మా, నేను ఇక్కడ ఉన్న టీని తీసుకోవచ్చా? తీసుకో అమ్మాయి. ఇప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సమాచారం అందింది. మనందరి ఐడల్ అయిన షోమాకి రహస్యంగా ఒక బిడ్డ ఉంది. అంతేకాకుండా తను చిన్నవాడేం కాదు, తన వయసు 27 ఏళ్ళు. అదే కదా, అప్పుడే అనుకున్నాను. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఇంకా ఆయనకి పెళ్ళైంది కూడా. మేమిప్పుడే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ ని చూసాం. ఇటువంటి వాటినే చూస్తారా? ఏ మనుషులు ఏంటో. వీడు అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళాలట. కొద్దిసేపు ఓర్చుకో, ఇక్కడేం చేయకు. వెళితే వెళ్ళని. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే వీడి కంటికి ఎదురుగానే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే వాడి శాపాన్ని నేను కంట్రోల్ చేయలేను. వీడికి అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినా నేను దాన్ని చూస్తూ ఉండాలి. అయితే ఏంటి చూడు. ఆ చెండాలని నేను చూడలేను. నాకు చూపించాలని లేదు. నాకు సిగ్గు సర్వం లాంటివి ఉన్నాయి. అంతే, ఇకపై నేను మార్చుకోలేను. మనం వేరే ఏదైనా దారి ఆలోచించాలి. అది నీ ప్రాబ్లం. అయినా వాడి శాపాన్ని కంట్రోల్ చేయడం కష్టం కదా. ఎలా చేసావు? ఓ అలాగా, ఎలా చెప్పను? నేను వాడి ఆరాని బాగా చూడగలుగుతున్నాను. ఆరానా? ఆ ఆరాని నా 2 చేతుల మధ్య బిగబట్టి పట్టుకున్నప్పుడు అది చిన్నదవుతుంది. అది చిన్నదైనందువల్లే కంట్రోల్ చేయగలుగుతున్నాను అనుకుంటా. అన్నిటికీ ఆరా అంటూ ఒకటి ఉంటుంది. అవి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. అక్కడున్న చెట్టుకి ఉంది, ఆ రాయికి ఉంది. వాటి ఆరాని కంట్రోల్ చేయటం ద్వారా నేను అవి కదిలేలా చేయగలను, కానీ అన్నిటినీ అలా చేయలేను. సైకిక్ పవర్స్ కే పవర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ అన్నిటి మీద పనిచేయదన్నమాట. నాలో పవర్స్ ఉన్నాయని నేను కనిపెట్టినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? నేను దేన్నైనా సాధించగలను అనిపించింది. అప్పుడు నేనే శక్తివంతురాలని అనిపించింది.
కానీ అది చాలాసేపు ఉండలేదు. ఇప్పుడు నేను ఆరాని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నాను. మోమో కాసేపు కళ్ళు మూసుకో. ఏంటి ఆడుకుంటున్నారా? నేను కళ్ళు మూస్తే వాడిని కంట్రోల్ చేయలేను. నువ్వు చూడడం వల్ల ఇది చేయగలుగుతున్నావు అని కూడా నీ భ్రమ. బాగా కాన్సన్ట్రేట్ చేయి మోమో. సాధ్యమైనంత శక్తిని ఉపయోగించు, లేదా ఏదైనా వస్తువు ఆరాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. నీ కళ్ళుని మూసి ఉంచి ఆ ఆరాని ఫీల్ అవ్వు. మెల్లగా నీ చుట్టూ ఉన్న వాటిని ఫీల్ అవ్వు. ఇది చాలా విచిత్రంగా ఉంది. వాడు మారిపోయాడు. అరేరే, ఆడి కథ అయిపోయింది. మీ ఇద్దరికి నా అర్జెన్సీ అర్థం అవ్వట్లేదు అనుకుంటాను. ఇక నేను ఆపుకోలేను. ఇదేంటి ఇలాగే పైకి పోయేట్టున్నాడే? ఇంతసేపు నేను కూడా అదేగా చెప్పాను. అయ్యో, ఆపుకోలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఏం చెయ్యాను? ఇంతకన్నా నేను ఓపిక పట్టలేను. అక్కడే ఆగు. నేను మీ బాత్రూమ్ ఇంకొకరింట్లో డిచ్గా వెళ్ళటం తప్పని నీకు తెలియదారా? నాకు వేరే దారి లేదు. ఊరికే నోటికొచ్చింది బాధకు. నన్ను వదలకపోతే ఇక్కడే పాస్ పోస్తాను. గయ్యాలిలా ప్రవర్తించకు. మాట వినరా గెంటకకురా. నేను ఎవరి మాట వినను. నాకు సిగ్గుచేటుగా ఉంది. అవును, చూడలేకపోతున్నాను. నా లైఫ్ లో కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఉండాలనుకున్నాను. ఏలియన్స్ నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాను. ఏంటి? నాకు సిగ్గుచాటుగా ఉంది. ఈ శాపం నుంచి నాకెప్పుడు విముక్తి కలుగుతుందో ఏంటో. మోమో, నీ పవర్స్ ని మొదటిసారి ఫీల్ అయినప్పుడు ఎంతో శక్తివంతంగా అనిపించిందన్నావు కదా? అవును. ఒకవేళ అదే నీ నిజమైన శక్తి ఏమో అని అనిపిస్తోంది. ఏదో ఒక కారణం వల్లే ఆ శక్తి నీలో సీల్ అయ్యుంది. ఏమంటున్నారు? నాకేం అర్థం కావటం లేదు. నీకెలా అర్థమయ్యేలా చెప్పను? వినటానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ అది ట్రైనింగ్ వల్లే బయటకొస్తోంది. ఏదో ఒక రోజు పూర్తిగా బయటకొచ్చి తీరుతుంది. అది మాత్రమే కాదు, ఆ అబ్బాయి శక్తి ఏంటో తెలియడానికి కాస్త టైం పడుతుంది. మిస్ అయ్యాసే, నన్ను బాత్రూమ్ కి వెళ్ళడం కాసేపు చూడగలుగుతారా? వద్దు వద్దు అన్నావు. బామ్మ, ఆ టాపోగ్రాని వచ్చేసింది. బామ్మ, బామ్మ! హే ముసలి, నువ్వు నా బామ్మనేం చేసావే? దాని చావు నా చేతిలోనని చెప్పాను కదా. ఈ పాటికి దానికి హార్ట్ అటాక్ వచ్చుంటుంది. ఈ చిన్న కుర్రాడితో నేను శపించబోతున్నాను. వీడి కళ్ళతో ఎవరిని చూస్తాడో వాళ్ళని శపించబోతున్నాను. నన్ను తక్కువ అంచనా వేయతనప్పుడే చెప్పానుగా. ఇక పైన నువ్వు ఎవరిని కాపాడలేవు. ఈ రోజు రాత్రి టన్నలికి రా. ఆ చిన్న అబ్బాయితో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను చంపేస్తాను. గుర్తుంచుకో, అది ఈ రోజు రాత్రి. అర్థమైందా? బ్లడ్ కారుతోంది. బామ్మ, ఎందుకు కాకిలా అరుస్తున్నావు? మీ చెవిలోంచి రక్తం వస్తుంది. మీకేం కాలేదుగో బామ్మ. మోమో, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పు. నేను ఇది వేసుకోవాల్సిందేనా? అవును, వేసుకోక తప్పదు. ఇది దుష్ట శక్తుల నుంచి నిన్ను కాపాడుతుంది. ఒకవేళ దీన్ని తీసావనుకో, ఖచ్చితంగా నువ్వు చావడం మాత్రం ఖాయం. అసలు మంచి మాటలే మాట్లాడరా? ఏలియన్స్ నుంచే తప్పించుకున్నావు, ఇదొక విషయమా ఏంటి? అసలు ఏలియన్స్ అనేవి లేవు. నోటికొచ్చిందల్లా వాక్కే. ఓకే. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన సమస్యలన్నిటికీ కారణమేంటో నన్ను చెప్పమంటావా? పెద్దల మాట సద్దన్న మూట అంటారు. అది రారా వెళ్దాం. నా బామ్మకి పిచ్చి పట్టింది, ఇలాగే ఏదోటి వాగుతూ ఉంటుంది. రారా. మోమో, కొద్దిసేపు విసిగించకుండా ఉంటారా? దయచేసి చావద్దే. భగవంతుడా, దయచేసి వీళ్ళిద్దరికి ఏమీ కాకుండా చూసుకో. మనం ఇప్పుడు ట్రైన్ లో వెళ్ళబోతున్నావా? అవునరా, ప్రాంతం చాలా దూరంగా ఉంది. సైకిల్లో వెళ్తే రేపే వెళ్ళి చేరుకుంటాం. టోబోగ్రాని సంగతి ఏంటో ఈరోజు తేల్చుకోవాలి. అయితే ఇందాక జరిగిందన్నిటికీ అలా తేవలేదు. ఆ టోబోగ్రాని ఈ రోజు నా వాళ్ళకి హాని కలిగించాలని చూసింది. టోబోగ్రాని వస్తున్నానే, ఈ రోజు నీ అంత చూస్తాను. మిస్ అయ్యాసే, మీరేం చేస్తున్నారు? అందరూ మిమ్మల్నే చూస్తున్నారు. సరే, చూస్తే చూసుకొని వదిలే. ఆమె చెప్పింది మర్చిపోయారా? మనం దీన్ని తీయకుండా ఉంటేనే దుష్టశక్తి మన దగ్గరికి రాదు. అంతలో మర్చిపోయారా? నేను దీన్ని వేసుకోలేను. నాకు తెలిసి ఫ్యాషన్ అన్నిటికన్నా ముఖ్యం. నాకు ఇష్టమైన దాన్ని నేను వేసుకుంటాను. ఎందుకు ఆ దారుణమైన నవ్వు?
ఎందుకంటే అది కామెడీగా ఉంది కదా. అదే లేదు, నాకిప్పుడు వాంతొస్తున్నట్టుగా ఉంది. ఒసే ముసలి నిన్నేం చేస్తానో చూడు. సడన్ గా ఏమైంది? ఎందుకంటే ఈ ముసలి ఆ రోజు నన్ను చూసి వంకర ముద్దానా అనింది. అంత మాట నిందా? ఏంటి అంతలో అంత మర్చిపోయావా? సరే రా, దీని అంత చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. కికింగ్ టర్బో గ్రానీ సాస్. ట్రైన్ లో మనల్ని అందరూ విచిత్రంగా చూశారు తెలుసా?